నెల్లూరు జిల్లా కావలి అల్లూరు మండలంలో కావి కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. బీదా సోదరుల ఆధ్వర్యంలో అల్లూరు మండలంలో ఫుల్ జోష్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావి కృష్ణారెడ్డికి అల్లూరు మండలం ఇందుపూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. తెలుగు తమ్ముళ్లు పూలవర్షం కురిపిస్తూ సందడి చేశారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ కావి కృష్ణారెడ్డి కరపత్రాలు పంచుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. నేను తెలుగుదేశం కావలి నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, మీ బిడ్డల జీవితాల ఉద్యోగాల కోసం, మన ఊరి కోసం, మన ప్రాంతం కోసం మన చంద్రబాబు నాయుడు చేసుకుందాం. మనము మన ప్రాంతం అంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకనే మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి, సైకిల్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి ఈ రోజున మీ గ్రామానికి విచ్చేసాం. మీరు మంచి మండు టెండర్లో కూడా మమ్మల్ని ఆహ్వానించి ఆదరించి మాతో పాటు కలిసి నడిచి సమస్యలన్నీ తెలియజేసి తప్పకుండా మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చి మీరు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ అనురాగాలతో తప్పకుండా ఓట్లేస్తామని చెప్పిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు 2014 నుంచి 2019 వరకు ఈ గ్రామంలో ఈ సిమెంట్ రోడ్లు వేసిన, కాలనీలు కట్టించిన, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద మీకు పొలాలు ఇప్పించిన, ఏ ఒక్క కార్యక్రమం జరిగినా బేదా సోదరుల నాయకత్వంలో 2 తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప పేరుకి ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నా, తెలుగుదేశం ఎమ్మెల్యే లేకపోయినా ప్రజల పేదవాడిని దగ్గర తీయాలనే దృక్పథంతో మీకు అన్ని పనులు చేసి పెట్టింది బేదా సోదరులు తెలుగుదేశం పార్టీ. 2019లో మరలా ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ 5 సంవత్సరాలు ఈ గ్రామానికి కానీ, మీకు కానీ, మీ ప్రాంతానికి కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడో మేము కోరుతున్నాం. చేసే వాళ్ళని ఆశీర్వదించండి, చేసే వాళ్ళని దీవించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అఖండ స్థానాల్లో తెలుగుదేశం గెలవబోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ నెలనాడు 1వ తేదీ ఇచ్చే పెన్షన్లో మీరందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ కాకుండా వయసు ఇప్పటి వరకు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన అర్హతని 60 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి ఒక్క అర్హులకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే పథకాన్ని